హాయ్ ఫ్రెండ్స్. సో రీసెంట్గా సోషల్ మీడియాలో జరుగుతున్న వార్లో భాగంగా శివాజీ గారు చేసిన ఒక వ్యాఖ్యలకి సంబంధించి సోషల్ మీడియా మొత్తం కూడా దద్దరిల్లిపోయిందనమాట. సో వీటిల్లో భాగంగా మెయిన్గా చూసుకుంటే అనసూయ గారు కూడా ఎంటర్ అయ్యి సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్క వర్డ్ని కూడా ప్రచురించుకుంటూ చాలా అంటే చాలా సోషల్ మీడియాలో అయితే టాపిక్ అయితే మారిందనమాట. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈ విషయం అనేది దాదాపుగా రాశి గారి వరకు అయితే వెళ్ళిందనమాట. సో అప్పుడెప్పుడు అంటే దాదాపుగా 3 years బ్యాక్న జబర్దస్త్లో చేసిన కొన్ని వ్యాఖ్యల్ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ తోటి మీమ్స్ తోటి అయితే దద్దరిల్లిస్తున్నారనమాట. సో కాబట్టి వాటిలో భాగంగానే రాశి గారి వరకు కూడా వెళ్ళటం, సో రాశి గారు కూడా దానికి సంబంధించి స్పందించడం. సో మీరు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు సంబంధించి చూసుకున్నట్లయితే అప్పుడెప్పుడో నా మీద పెట్టి సో కొన్ని వ్యాఖ్యానించారు, సో వాటికి సంబంధించి మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పేసి సో రాశి గారు గట్టిగా అయితే సమాధానం ఇవ్వడం జరిగిందండి. సో ఇందుకు గాను అనసూయ గారు అయితే రీసెంట్గా సో రాశి గారికి క్షమాపణలు చెప్తూ ఒక అపాలజీ లెటర్ని అయితే పెట్టడం జరిగింది. సో అదేంటి అనేది ఇక్కడ పక్కన స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి చూసేయండి. సో ఇందులో చూసుకున్నట్లయితే రాశి గారికి ట్యాగ్ చేస్తూ, డియర్ రాశి గారు, మై సిన్సియర్ అపాలజీస్ టు యూ. 3 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. సో ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడగాల్సి ఉంటుంది, కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్. అండ్ అదేవిధంగా వెనక్కి వెళ్ళి ఇప్పుడు దాన్ని నేను సరిసిద్దలేను. పీపుల్ చేంజ్ అండ్ అవాల్వ్. సో ఆ షోలో ద్వందార్ప మాటల్ని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచిపెట్టడం వరకు కూడా నాలోని ఆ మార్పును మీరు గమనించవచ్చు. సో ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి మాటలు తీసి హేట్ కంపారిజన్ చేస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంతగానో ఇబ్బందికరంగా ఉన్నాయని నాకు తెలుసు. సో ఆ కార్యక్రమం దర్శక నిర్మాతలు సో మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా కానీ నేనైతే క్షమాపణలు చెప్తున్నా అని చెప్పేసి అనసూయ గారు అఫీషియల్గా తన ఇన్స్టా పేజీలో అయితే ఈ పోస్ట్ అయితే చేయడం జరిగిందన్నమాట. సో కాబట్టి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్లయితే సోషల్ మీడియా అంటే అందరికీ కూడా తెలిసిందే. సో చిన్న విషయం వచ్చినా కానీ దాన్ని దద్దరిలించే విషయంలాగా సో దూసుకు వెళ్తూనే ఉంటుంది. కాబట్టి సో వాటిని ఖండించడానికి అనసూయ గారి మీద పేరు మచ్చ వస్తుందని చెప్పేసి సో అనసూయ గారు అయితే ఒక అపాలజీ లెటర్ అయితే పెట్టడం జరిగింది అనమాట. సో దీనికి గాను రాశి గారికి అయితే అఫీషియల్గా అయితే క్షమాపణలు చెప్పడం జరిగింది. సో ఇందుకు గాను మరి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది తెలియాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి మెయిన్గా చూసుకుంటే మరి శివాజీ గారు చేసింది కరెక్టా లేకపోతే అనసూయ గారు చేసింది కరెక్టా అనేది కామెంట్ సెక్షన్ తెలియని ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.